నమస్కారం. వీటీవీ పొలిటికల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అతిథితో ఉన్నాము. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ కర్ణాటక స్టేట్. సార్‌తో ఈరోజు మనం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. జరుగుతున్న పొలిటికల్ పైన ఈరోజు మాట్లాడదాము. డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారితో అసలు జరుగుతున్న ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు కవిత ఇంట్లో దుమారం రేగుతుంది. దాన్ని కాంగ్రెస్ వైపుకి తిప్పుతుంది. ఏంటంటే నిన్న చూసుకున్నట్లయితే ఎక్కువగా వాళ్ళ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తనని బొగ్గు గనుల శాఖ అధ్యక్షురాలుగా ఆమెని బహిష్కరించడం జరిగింది. అక్కడ నుండి కొప్పుల ఈశ్వర్‌కి ఆమె పదవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆమె వచ్చేసి ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ రిజర్వేషన్ కోసం నేను సపోర్ట్ చేస్తున్నా అంటుంది. మరి కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తున్నట్టా? బీసీలకి సపోర్ట్ చేస్తున్నట్టా? సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. సార్ కవిత రేపుతున్న దుమారం మరి అది కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ బీసీలకి నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? బీసీలకి ఈ దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయేవాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు మన రాహుల్ గాంధీ గారు. అయితే బీసీలకి అత్యంత నమ్మకంగా ఒక మంచి నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయే ఇక్కడ లీడరు మా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు రేవంత్ అన్న. వీళ్ళిద్దరిని బీసీలు మర్చిపోని రోజు వస్తుంది. ఇంక మర్చిపోరు. ఎందుకంటే 42% రిజర్వేషను కులగణన అయిపోయింది. 42 రిజర్వేషను డిక్లేర్ చేశాము. రేపు ఆర్డినెన్స్ను కూడా తీసుకురాబోతున్నాము. ఇది దేశమంతా హర్షిస్తూ ఉంది. బీసీలు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో మమ్మల్ని చూసి ఎందుకు చేయకూడదని ఒక ఆలోచనతోటి మీరు ఇది చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అది ఈ లోక్సభ కులగణన ప్రకటించారు. ఆ కులగణన నుంచి ఈ బిల్లు తీసుకురావాలి అని కూడా ఆలోచించేటట్టు బీసీలు చేస్తున్నారు. అది కారణం ఈ తెలంగాణలో జరిగే ఈ పరిణామాలు, రేవంత్ రెడ్డి గారి చొరవ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ. దీనికి ఎంతోమంది ఈ బీసీలని వాళ్ళ వైపు తిప్పుకోవడానికో లేతే వాళ్ళని ఆకర్షించడానికో మేమేదో చేసామని చేసే క్రమంలో జరిగే ఈ ప్రక్రియే మన కవిత గారు చేసే పని. అంతేగాని బీసీల మీద ప్రేమ ఉండి కాదు, మా కాంగ్రెస్ మీద ప్రేమ ఉండి కాదు. సరే, కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే మంచిదే, బీసీల మీద ప్రేమ ఉంటే మంచిదే. కానీ ఇవన్నీ ఒకరి మీద ఒకరు ఎవరు మేము ఎంత లాగాలి, మేము ఎంత లాక్కోవాలి, ఈ క్రెడిట్ని అనే ఒక ఆలోచన తప్పితే వేరేదేమీ లేదు. మరి సొంత గూటిని కాదని పక్క గూటిలోకి రావడానికి, పక్క గూటికి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు స్థాపితం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో వ్యతిరేకత వల్లనే ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఒకరికొకరు పడదు, నలుగురు నాలుగు దారులు. కాకపోతే ఈమె కొంచెం ముందుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఈ ముందున్న క్రమంలో ఆమెని ఎక్కడ పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ నుంచి పంపించినట్టే లెక్క. మీరు చూస్తున్నారు ఈరోజు ప్రెస్ మీట్లు అన్నింటిలో. కాకపోతే ఆమె నెక్స్ట్ ఎటు వెళ్తుందా, పార్టీ పెడుతుందా లేకపోతే ఇంకో పార్టీలోకి వస్తుందా, ఏమవుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. సో చూశారు కదా, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం.